ఇప్పుడు మన ఫాలోవర్స్ ఎవరికి యాక్చువల్ విషయం తెలియట్లేదు. నా దగ్గర 10,000 ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి, 2,000-3,000 ఉన్నాయి, సేల్ చేసేస్తాను అని ఇక్కడ అంటున్నారు కదా. సో వాళ్ళకి ఒక వీడియో తీస్తున్నాను. ఏంటంటే మన ఇంటర్లింక్లో ఏవైతే టోకెన్స్ ఉన్నాయో అవి వెరిఫైడ్ ఐటీఎల్జీలా కనెక్ట్ అవ్వాలి. సో అవి కనెక్ట్ అవ్వాలంటే మనం బర్నింగ్ తక్కువ ఉండాలి. బర్నింగ్ అనేది చాలా తక్కువ ఉండాలి. అండ్ హెచ్సిఎస్ స్కోర్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అది మనం ఎంత ఉంటే అంతే బెటర్. సో మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎలా వస్తాయో చెప్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఎన్నైతే టోకెన్స్ ఉన్నాయో అండ్ 1 కాయిన్ వాల్యూ ఎంత ఉంటుందో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. బ్రీఫ్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సపోజ్ ఇప్పుడు నా దగ్గర 10,000 కాయిన్స్ ఉన్నాయనుకుందాం, అదే 2 పాయింట్స్. సో అవి ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్లో కూడా టైప్ చేసుకోండి. మీ దగ్గర ఎన్నైతే టోకెన్స్ ఉన్నాయో అవి టైప్ చేసుకుని ఇంటూ 0.05 రేషియోలో చూసుకోవాలి. 0.05 తీసుకుంటే నాకు ఇక్కడ ఎంత వచ్చింది, 500 వచ్చింది. ఓకే, సో ఇవి వెరిఫైడ్ ఐటీఎల్జీ. వీటినే మనం వెరిఫైడ్ ఐటీఎల్జీలాగా కన్వర్ట్ చేసుకోగలం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నాయన్నీ వెరిఫైడ్ కాదు. మనం దీన్ని 0.05 రేషియోలో తీసుకుంటే ఏవైతే వచ్చినాయో అవే వెరిఫైడ్ ఐటీఎల్జీ. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఐటీఎల్జీ చేస్తూనే ఐటీఎల్ కూడా మనం చేస్తున్నట్టే అని. సో ఆ వీడియో తప్పకుండా చూడండి. సో ఇప్పుడు ఈ 500 ఐటీఎల్జీ ఉంటాయి కదా, వీటిని మనం ఈ ప్రాసెస్ని స్టేకింగ్ అని అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ 500 ఉన్నాయి కదా, వాటిని మనం ఒకేసారి అమ్మలేం. ఫస్ట్ 30% అమ్ముకోగలం, తర్వాత 20, తర్వాత 50. చూడండి ఇప్పుడు 50 అలా సగం అలా కొద్దిగానే అమ్ముకోగలం. టోటల్ తర్వాత 500 అమ్ముకున్నట్టు. మనం అమ్ముకుంటే తర్వాత మొత్తం అమ్ముకోవచ్చు, లేదా సగం అమ్ముకోవడానికి ఉంటుంది. ఈ స్టేకింగ్ ప్రాసెస్లో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే కాయిన్ ఎంత. సో అక్కడికి వచ్చేసాను. 1 కాయిన్ ఈక్వల్ టు $1 to $3. అంటే యాక్టివ్గా ఉంటేనే మనకి కాయిన్స్ అనేది వస్తాయి. మీరు యాక్టివ్గా ఉండండి. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే $1 ఈక్వల్ టు 90 రూపీస్. దయచేసి యాక్టివ్గా ఉండండి. $3 అంటే 270 రూపీస్. ఓకేనా? కానీ ఇవే వస్తాయని చెప్పలేం. వదిలిన వెంటనే ఇంత ఎక్కువ రేట్ అయితే ఉండదు, మ్యాక్సిమం తక్కువే ఉంటుంది. మేబీ 10 రూపీస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలా దీని గురించి ప్రతి అప్డేట్ మనకి బయోలో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.